తాకట్లో ఉన్న మీ బంగారాన్ని అమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. లేడీ డాన్ అరుణ ఫోన్ లో వీడియోలు ఆడియోలు, మాజీ మంత్రుల్లో టెన్షన్. వెల్కమ్ టు మరొకడం, నేను ప్రసాద్. అరుణ ఈవిడ ఎట్లాంటి వ్యక్తి ఏంటి అని చెప్పేసి అంటే, ఈవిడ చెప్పుకునే ఆవిడ వర్షం ప్రకారంగా అసలు నాకేం సంబంధం లేదు, నేను అమాయకులను అంటారు. ఆవిడ అరెస్ట్ అయిన తర్వాత చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. అవన్నీ కూడా ఎవరు ఊహించలే. ఎందుకంటే మీరు కనుక గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఈ ప్రభుత్వానికి ఊపిరాడినట్ల ఒకదాన్ని మించింది ఒకటి, ఒకదాన్ని మించిన ఒకటి సెన్సేషనల్ న్యూస్లే వస్తుంది. సో లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఒక ప్రక్కన ముమ్మరంగా దర్యాప్తు జరుగుతూ ఉంది. ఆ విచారణలో ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తూ ఉంది. ఈలోపు ఇది ఇంకో సెన్సేషన్. సరే, ఇప్పుడు విషయం ఏంటి అంటే, ఈవిడ ఘనకార్యాలు కావచ్చు, మొత్తం ఆ చిట్టా అంతా కూడా పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈవిడ ఒంగోలు జైల్లో ఉన్నారండి. సో ఈ ఒంగోలు జైల్లో ఉన్నసరికి పోలీసు అధికారులు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక కొత్త అనుమానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆవిడ ఫోన్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి, వీడియోలు ఆడియోలు అన్నీ ఉంటాయి. ఆవిడ కాల్ డేటా కూడా చెక్ చేయాల్సిందే. ఎందుకంటే ఖచ్చితంగా చూడాలి. ఈవిడ పైన ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలి అంటే, నరహంతకుడుగా ఉన్నటువంటి శ్రీకాంత్ని పేరుల పైన ఎలా తీసుకొచ్చారు? హోంశాఖ నుంచి పర్మిషన్ లేదు, అది రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత మరలా వీళ్ళ రీఅప్లై చేసి ఎలా సంపాదించారు? సహకరించిన వాళ్ళు ఎవరు? అది ఖచ్చితంగా బయటికి తీయాలి, ఒకవేళ ఆవిడ ఫోన్ ద్వారా బయటపడుతున్నట్లయితే. ఒకటి. రెండు, ఈవిడ అరెస్ట్ అయిన దగ్గర నుంచి, అంటే ఈవిడ జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఈవిడికి సన్నిహితంగా ఉండేవాళ్ళు కావచ్చు, స్నేహితులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తున్న సమాచారం మేరకు ఈవిడ ఫోన్లో ఖచ్చితంగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, వీడియోలు అవన్నీ దొరుకుతాయి అని చెప్తుంది. ఎందుకంటే ఈవిడ ఏ విషయాన్నైనా సరే ఇమీడియట్ గా దాన్ని వీడియో తీసుకునే అలవాటు ఉందట. ప్రతిది గారు వీడియో తీస్తారట డిఫాల్ట్ గానే. సో అటువంటిది మరి వాళ్ళ అధికారంలో, అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏ రకంగా వ్యవహరించారు ఏమిటి? ఇప్పుడు చాలా సెటిల్మెంట్ల వ్యవహారాలు బయటపడతా ఉన్నాయి. బాధితులందరూ కూడా వస్తూ ఉన్నారు, పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ఫోన్కి సంబంధించి పోలీసులు కూడా మరి ఖచ్చితంగా దానిలో ఏమన్నా బయట పెట్టాలి. సో ఏం చేయాలి అని అంటే, కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సో కోర్టు దగ్గరికి వెళ్ళి కోర్టు పర్మిషన్ తీసుకొని ఆవిడ సమక్షంలోనే ఆ ఫోన్లు ఓపెన్ చేయించి ఎటువంటి వీడియోలు ఉన్నాయి, ఏంటి ఆడియోలో ఉన్నాయి అని చెప్పేసి మొత్తం తీయాలి అని చెప్పేసి అనుకున్నారు. సో ఎప్పుడైతే ఈ పంథాలోకి పోలీసులు వచ్చారో ఇక గుట్టు రట్టయిపోతుందా అనే టెన్షన్ మొదలైంది ఎవరిలో. ఇందులో ఎవరెవరైతే ఆవిడతో చాలా సన్నిహితంగా ఉన్నారో అందులో అధికారులు కూడా ఉన్నారండి. రాజకీయ నాయకులే కాదు, మంత్రులుగా చేసిన వాళ్ళు కాదు, ఎమ్మెల్యేలే కాదు, అత్యంత సన్నిహితంగా అధికారులు కూడా ఉన్నారు. అందులో ఐపీఎస్లు ఉండొచ్చు, ఐఏఎస్లు ఉండొచ్చు, ఇంక ఇతరత్ర వాళ్ళు ఉండొచ్చు. సో ఇప్పుడు ఇది ఏదో అంటారు కదా, ఎంకిపల్లి సుబ్బిసాగుకు వచ్చిందని చెప్పేసి వీళ్ళ మెహర్బానీకి పోతే ఇప్పుడు మొత్తం ఇది అయిపోయింది పరిస్థితి. సో ఏం చెయ్యాలి ఇప్పుడు అని చెప్పేసి ఈ మాజీ మంత్రుల్లో కూడా టెన్షన్ మొదలైందట. అందులో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మరి వాళ్ళతో ఎటువంటి సంభాషణలు ఉన్నాయి అంటే, ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన డీలింగ్స్ ఉంటాయి కదా. కొంతమంది మాజీ మంత్రులకి అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళు, అనుచరులు ఉన్నారు, వాళ్ళకి పర్సనల్ గా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి అయితే కొంత అందుతున్న సమాచారం. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏం చేయలేకపోతుంది. సో సాధారణంగానే వీళ్ళు చేసిన అవినీతి అక్రమాల చట్టాలు బయటపడతా ఉంటే దానికే చాలా సరే, రాజకీయ నాయకులు అవినీతి అక్రమాలు అంటే సర్వసహజంగా వచ్చే ఆరోపణలు. కానీ ఇలాంటివి బయటపడితే, సో ఈవిడ గతంలో కూడా ఇట్లా చాలా మంది రికార్డింగ్లు చేశారు అని చెప్పేసి చాలా బలంగా చెప్తున్నారు. సో ఒకటి, ఇప్పుడు ఇవి కాకుండా ఈ దందాలు చేశారు చూసారా, ఈ దందాలు, సెటిల్మెంట్లు, భూ కబ్జాలు ఇవన్నీ చేసిన దాంట్లో వాళ్ళు బాధితులు వస్తున్నారు. అలాగే ఇంకొకరిని ఏదో కిరాయి హత్య ఏదో చేయించినట్టున్నారు, దానికి సంబంధించిన బాధితులు ఉంటారు. సో ఇలా ఎన్ని, ఒకటా రెండా, అసలు మామూలుగా షాక్ అవుతా ఉన్నారంట పోలీసులు కూడా. సో అటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఇది వైసీపీకి కూడా పెద్ద తలనొప్పిగానే మారబోతా ఉందా? ఎన్ని చెప్పుకోవాలంటే మనం
తెల్లారు లెగిస్తే మనకు ఊపిరాడే పరిస్థితి లేదు. అన్ని రకాలైన సమాచారాలు తయారవుతా ఉన్నాయి. ఇన్ని సమాచారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరి ద్వారా వస్తున్నాయి, ఏమిటి? ఓ ప్రక్కన చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ అధికారం పైన ఫోకస్ చేసి పరిపాలనా తీరులో ఆ డెవలప్మెంట్ చేద్దామా, ఇంకోటి చేద్దాం అనే లోపల ఇది ఒక పంచాయతీలు, ఈ స్కాములు ఇవి కాకుండా మళ్ళీ మహిళలు, ఈ పేరోళ్ళు, ఇది ఒకటి. ఇది కాకుండా మళ్ళా దీనికి బోనస్ కింద ఈ తెలుగుదేశం పార్టీ లేదా కూటమికి సంబంధించిన నాయకులు అధికారుల పైన చేసుకోవటాలు, కొంతమంది నోటి దూరతో మాట్లాడతారు, కొంతమంది చేయి దూరదా. సో ఆ నోటి దూరదా చేయి దూరదా ఉన్నవాళ్ళు మళ్ళీ వాళ్ళ పంచాయతీలు ఒకటి. సో అసలు పరిపాలన మీద ఫోకస్ చేసే అవకాశమే ఇట్లా అట్లా ఉంది పరిస్థితి. ఒక్కసారి అధికారం వచ్చిన దానికి ఎన్ని వ్యవస్థలు ఏమైపోయినాయి, ఎంతమందికి ఇది చుట్టుకుంది, ఎంతమంది బలైపోతున్నారు ఒకటి అర్థం చేసుకోండి. సరే రాజకీయ నాయకులు అంటారు ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఆ పార్టీకి చంపుతారు. అధికారుల పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులుగా చేశారు, కానీ ఏ ఒక్క నాయకుడు ఈ రకంగా ఇన్ని వ్యవస్థల పైన ప్రభావం చూపించలేదే. వాళ్ళు ఇప్పుడు అంత ఒత్తిడి చేశారా, ఏం చేశారో తెలియదు. కానీ చివరికి ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ భలే. ఆ కాదంబరి జత్వాని కేసు అదొక సెన్సేషను. ఆ కేసుకు సంబంధించిన దాంట్లో 3 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. మరి ఇప్పుడు ఈ మహిళామూర్తి అరుణ గారి దెబ్బకి ఇప్పుడు ఎంతమంది పైన ఏ విధమైన బయటకు వస్తున్నాయి, ఈ ఆడియోలు కావచ్చు, వీడియోలు కావచ్చు. ఒకవేళ కాస్త కోస్త ఆ వీడియోలను చూసే రకంగా ఉంటాయా, లేకపోతే అవి కూడా భయానకంగా ఉంటాయి. ఎందుకంటే మనం ఇటీవల చూసాం కదా, ఈవిడను శ్రీకాంత్ కలిసి ఆ హాస్పిటల్లో తీసుకున్న వీడియో క్లిప్పులు. సో వాళ్ళు పర్సనల్గా తీసుకున్న వేరే విషయం, కానీ ఆ బయటకు వచ్చిన వ్యక్తి ఎవరు, ఏ రకంగా తీసుకొచ్చారు, మరి దీని వెనకాల ఉన్న అధికారి ఎవరు, ఇప్పుడు అది బయటపడాల్సిందే ఖచ్చితంగా. పైగా ఈవిడే కొత్త జీవోలు, ఆ జీవో ప్రకారం ఏం చేశారు, ఈ జీవో ప్రకారం ఏం చేశారు, ఖైదీలు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలి కదా స్వాతంత్ర దినోత్సవం. మరి సత్ప్రవర్తన కలిగిన ఖైదీ ఏమో మరి శ్రీకాంత్ అనే వ్యక్తి. ఆ సత్ప్రవర్తన కలిగితే శుభ్రంగా బయటకు తీసుకొచ్చేసి ఏదైనా గుళ్ళో తీసుకెళ్లిపోయి మాల ఇచ్చేసేయండి, మాల ఇచ్చేసి దేవుడి దగ్గర కూర్చోబెట్టి పూజ చేపించేసేయండి. సో అట్లా చెప్తా ఉన్నారనమాట. సో సత్ప్రవర్తన కలిగిన వాడు అని చెప్పేసి ఈవిడి సర్టిఫికెట్ ఇవ్వాలేమో బహుశా. సో ప్రక్కన రాజకీయ నాయకులు, ఓ ప్రక్కన అధికారులు, ఇంకో ప్రక్కన పార్టీ, ఇలా అన్ని. ఇప్పుడు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా ఇబ్బందే. వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళు చేసిన వ్యవహారాలు ఒకటి, ఇప్పుడు దానికి తగినట్టుగా ఎట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంబంధించిన వ్యక్తులను ప్రోత్సహించడం ఇంకొకటి. సో ఏంటని చెప్పుకోవాలిగా. సో ఇప్పుడు ఈయనకు సంబంధించిన అంశం కాస్త శ్రీకాంత్ సంగతి పక్కన పెడితే అసలు ఏమిటి కథ బయటకు వస్తుంది ఇప్పుడు. ఆ పేరోలు ఎవరు ఇచ్చారు ఏంటి అనే దానికంటే దీని వెనకాల కథ ఎవరు నడిపించారు, ఈవిడ చరిత్ర ఏంటి, ఎక్కడెక్కడ ఏ స్టేషన్లో ఏవే వ్యవహారాలు చేశారు, ఏ జిల్లాల ప్రభావం చూపించారు, అవన్నీ కూడా తెరపైకి వస్తాయి. సో ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే మరలా ఇది ఒక సెన్సేషన్ అయిపోయింది. సరే మరి ఈ సెన్సేషన్ వల్ల ఈవిడ ఆ వీడియోలో ఏం రాబోతున్నాయి అనేది మరి కోర్టు ఎప్పుడు చెబుతుంది, పోలీసులు ఎప్పుడు కోర్టుకి వెళ్ళబోతున్నారు, మరి ఎప్పుడు బయటకు వస్తుంది, ఒకవేళ బయటకు వస్తే దాంతో ఎంతమంది జీవితాలు తలకిందులుగా అయిపోతాయి అనేది కూడా చూడాలి. సో మొత్తం మీద కొంతమంది మాజీ మంత్రులు ఉన్నారు అని చెప్పేసి అయితే ఏదో రఫ్ గా మనకు కొంచెం సమాచారం అందింది. కాదే కన్ఫామ్ గా తెలియకుండా మనం చెప్పకూడదు కాబట్టి నేను కొంతమంది పేర్లు తెలిసిన 100% కన్ఫర్మ్ అయితే అప్పుడు చెప్పొచ్చులే అని చెప్పేసి అప్పుడు తెలిస్తే ఇక అప్పుడు వాళ్ళే పోలీసులు రివీల్ చేస్తారు అనుకున్నది వేరే విషయం. సో ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో పైన ప్రధానంగా ఏదైతే అరుణ ఫోన్ లో మరి వీడియోలు ఉన్నాయని చెప్పేసి మాజీ మంత్రులు టెన్షన్ పడుతున్నారా, ఒకవేళ మీకు తెలిస్తే మీరు ఎవరు అనుకుంటారో అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తప్పని తెలుసు. థ్యాంక్ యూ.